తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరుబాటుకు శ్రీకారం చుట్టింది. ఈ పారిశ్రామిక పాలసీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చేస్తుందంటూ ఆరోపిస్తున్న గులాబీ పార్టీ దాన్ని అడ్డుకుని తీరుతామంటూ చెబుతుంది. పారిశ్రామిక వాడల్లో కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేయబోతున్నాయి. తెలంగాణ సర్కార్ ప్రకటించిన ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు మల్టీయూజ్ జోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు కేవలం ఎస్ఆర్ఓ రేటులో 30% రెగ్యులరైజ్ చేసి సుమారు 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని కేటీఆర్ అంటున్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి కనీసం శ్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించాలని కేటీఆర్ ఆదేశించారు. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ పోరుబాటకు పిలుపునిచ్చారు. అక్కడ స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకుని వాస్తవ మార్కెట్ విలువకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై నిజ నిర్ధారణ కోసం ఈ నెల 4న బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన 8 బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఇందులో భాగంగా క్లస్టర్ 1లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం పాషామైలారం, పటాన్చెరు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శించనుంది. క్లస్టర్ 2లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చెర్లపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తారు. క్లస్టర్ 3లో మధుసూదనాచారి బృందం మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామిక వాడలను విజిట్ చేయనుంది. ఇక క్లస్టర్ 4లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం జీడిమెట్ల, కూకట్పల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది. క్లస్టర్ 5లో తలసాని శ్రీనివాస్ యాదవ్ బృందం సనత్ నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలించనుంది. క్లస్టర్ 6లో చామకూర మల్లారెడ్డి, శంభిపూర్ రాజు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కుకు వెళతారు. క్లస్టర్ 7లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బృందం కాటెదాన్, హయత్ నగర్ లో పర్యటిస్తారు. క్లస్టర్ 8లో మాజీ మంత్రి మహమూద్ అలీ బృందం బారాదరి పారిశ్రామిక వాడను సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తారు. పారిశ్రామిక వాడల ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేయొచ్చు, స్థానిక ప్రజల సుదీర్ఘకాలం డిమాండ్లను, ఆకాంక్షలను కూడా పార్టీ నేతలు ఈ పర్యటనలో తెలుసుకోనున్నారు.